విశాఖపట్నం డాబా గార్డెన్స్ లో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలో మరే కారణమో తెలియదు గానీ తల్లి కుమారుడు మంటల్లో కాలి బూడిదయ్యారు. కుమారుడు మరో గంటలో అమెరికాకు ప్రయాణం అవ్వాల్సి ఉండగా ఈ దుర్ఘటన జరగడం అందరినీ నివ్వెరపరిచింది. లలితా కాలనీలోని ఓ అపార్ట్మెంటు మొదటి అంతస్తులో 67 ఏళ్ల న్యాయవాది కంచుబోయిన భాగ్యలక్ష్మి నివసిస్తున్నారు. భర్త డాక్టర్ రామారావుతో విభేదాల కారణంగా ఆమె 20 ఏళ్ల నుంచి విడిగానే ఉంటున్నారు. రామారావు తగరపు వలసలో నివసిస్తున్నారు. వీరికి కుమారుడు కుమార్తె ఉన్నారు. కుమారుడు 40 ఏళ్ల ఫణి మహేష్ తన భార్యతో కలిసి అమెరికాలో ఉంటున్నాడు. 2 నెలల కిందట వీరికి పాప పుట్టింది. 8 రోజుల కిందటే ఫణి మహేష్ అమ్మ దగ్గరికి వచ్చాడు. నిన్న తిరిగి అమెరికాకు వెళ్లేందుకు సన్నద్ధమయ్యాడు. లగేజీ సిద్ధం చేసుకుని ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు ఆటో కూడా పిలిచాడు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు. ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడంతో అపార్ట్మెంట్ వాచ్మెన్ అప్రమత్తమయ్యాడు. ఇంటికి తాళం వేసి ఉండడంతో మిగిలిన అపార్ట్మెంట్ వాసులకు సమాచారం ఇచ్చాడు. అపార్ట్మెంట్ వాసులంతా వచ్చి తాళం పగలగొట్టి చూసేసరికి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర భాగ్యలక్ష్మి మృతదేహం కాలి బూడిదై కనిపించింది. లోపల దేవుడి గదిలో ఫణి మహేష్ కూడా కాలి బూడిదై ఉన్నాడు. అపార్ట్మెంట్ వాసుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టానికి తరలించారు. కుటుంబ కలహాలతోనే భాగ్యలక్ష్మి ఆత్మాహుతి చేసుకుని ఉంటుందని, తల్లిని రక్షించే యత్నంలో ఫణి మహేష్ కూడా కాలిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వాచ్మెన్తో భాగ్యలక్ష్మి కిరోసిన్ తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.